కండిషనల్ సెంటెన్సెస్లో జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, తర్వాత సెకండ్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ హైపోథెటికల్ ఆర్ అన్లైక్లీ సిచ్యువేషన్స్ అంటే ఊహాజనితమైన జరగడానికి ఆస్కారం ఉంటుందో లేదో తెలియదు, ఊహించి ముందుగానే చెప్తాం. అంటే అలా జరిగితే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే అలా అవుతుంది అని హైపోథెటికల్గా ఊహాజనితంగా చెప్పడానికి ఈ కండిషన్ ఉపయోగిస్తాము. ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కండిషన్ కాబట్టి ఇఫ్ తర్వాత పాస్ట్ సింపుల్ టెన్స్ ఉండాలి, అంటే సబ్జెక్టు తర్వాత వెర్బ్ టు ఉండాలి, తర్వాత సబ్జెక్టు తర్వాత వుడ్ తర్వాత బేస్ వెర్బ్, ఇలా సెంటెన్స్ ఉంటుంది. ఇఫ్ తర్వాత పాస్ట్ సింపుల్ సెంటెన్స్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, దాని ప్రక్కన వుడ్ తర్వాత బేస్ వెర్బ్ ఉంటాయి. ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే అది సెకండ్ కండిషన్ సెంటెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ ఐ వన్ 1 crore లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నాకు 1 కోటి రూపాయలు లాటరీ గెలిస్తే నేను ప్రపంచాన్ని చుట్టి వస్తాను. ఇది ఊహాజనితం, జరుగుతుందో లేదో తెలియదు. లాటరీ గెలిస్తే ప్రపంచం తిరిగి వస్తాను ముందుగా చెప్తాం. ఇఫ్ వీ వెంట్ టు ద బీచ్ వీ వుడ్ స్విమ్ ఇన్ ద సీ. మేము బీచ్కి వెళితే మేము ఈత కొడతాము అని చెప్పడం. జరగాల్సిన అవకాశం ఉండకపోవచ్చు, పాసిబిలిటీ లేకపోవచ్చు. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వైతే ఐ వుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. అంటే నేను నువ్వు అవుతానో లేదో తెలియదు, అంటే మనం చెప్తాం అన్నమాట ముందుగానే. ఊహాజనితం ఇది. నేనే నువ్వైతేనా అలా చేస్తా అంటాం. అలా జరుగుతుందో లేదో తెలియదు, జరగడానికి అవకాశం ఉండకపోవచ్చు కూడా. హైపోథెటికల్గా ఉంటాయి సెంటెన్సెస్ అన్నమాట. ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే ఐ వుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని ముందుగా చెప్తాం. నేను నువ్వయ్యేది లేదు, ఆ బాధ్యత తీసుకునేది లేదు. ఇది అంతా ఊహాజనితం అన్నమాట. జస్ట్ మన అభిప్రాయాన్ని చెప్పడం మాత్రమే. ఇలాంటి సిచ్యువేషన్స్ని చెప్పడానికి సెకండ్ కండిషన్ ఉపయోగిస్తాం. ఈ సెకండ్ కండిషన్లో ఏం చెప్తాము? హైపోథెటికల్ ఆర్ అన్లైక్లీ సిచ్యువేషన్స్, జరగడానికి అవకాశం లేని ఊహాజనితమైన విషయాలని ఇప్పుడు చెప్తాం. ఏ సంఘటనలు? అవి ప్రజెంట్ సంఘటనలు కావచ్చు, ఫ్యూచర్ సంఘటనలు కావచ్చు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ఇఫ్ ఉంటుంది, పాస్ట్ సింపుల్, తర్వాత సబ్జెక్ట్ అంటే కర్త, వుడ్, బేస్ వెర్బ్ ఇలా ఉంటాయి. ఈ విధంగా సెకండ్ కండిషన్ ఉపయోగించి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ చెప్పొచ్చు.